హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. సో యుఎస్ మార్కెట్స్ మళ్ళీ నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. వేటిని పట్టించుకోకుండా మార్కెట్స్ అయితే ముందుకు పరుగులు తీస్తూనే ఉన్నాయి. డౌ జోన్స్ నిన్న 0.7%, ఎస్ఎన్పి 500 0.7%, నాస్డాక్ 1.4% గెయిన్స్తో నిన్న క్లోజ్ అయింది. నాస్డాక్ మరికొత్త నూతన గరిష్ట స్థాయికి టచ్ కావడం చూస్తున్నాం. లైఫ్ టైం హై రికార్డ్స్ని మళ్ళీ నాస్డాక్ బ్రీచ్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. అండ్ స్టాక్ ఫ్యూచర్ స్టడీ ఆఫ్టర్ నాస్డాక్ క్లించెస్ ద న్యూ రికార్డ్ అన్న ఒక స్టోరీని మనం చూస్తున్నాము. ఇక ఏషియన్ మార్కెట్స్లో ఇవాళ ట్రెండ్ కాస్త పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 45 to 50 పాయింట్స్ దాకా గెయిన్స్తో ఉంది. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ ప్రధాన దినపత్రికల్లో చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ డిస్ప్లే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ బై August 1st గవర్నమెంట్ టు ఈ-కామర్స్ కంపెనీస్. సో మనకి ఎందుకంటే చైనా కంపెనీస్ని ఎస్పెషల్లీ చైనా నుంచి వస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించడానికి బ్యాన్ చేసే విధంగా ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఏ కంట్రీ నుంచి సరుకులు వస్తున్నాయన్న దాని గురించి తెలుసుకోవడానికి డిస్ప్లే ఆఫ్ కంట్రీ ఆరిజిన్ చూపించండి అని చెప్తుంది. అయితే ఇంత త్వరగా కాదు, టైం కావాలని చెప్పి కంపెనీస్ కోరుతున్నాయి. సో డైరెక్ట్గా మార్కెట్స్కి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఇట్స్ ఎ మేజర్ డెవలప్మెంట్. అండ్ Q1 రెవెన్యూస్ ఆఫ్ నిఫ్టీ కంపెనీస్ మే సీ 23% డ్రాప్. సో చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. వివిధ రంగాల్ని కవర్ చేస్తూ ఏ రంగంలో మనకి ఎంతవరకు డ్రాప్ ఉండొచ్చు, ఏ రంగాలు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఒక స్టోరీని ఎకనామిక్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. సో 23% దాకా డ్రాప్ ఉండొచ్చు నిఫ్టీ కంపెనీస్, అంటే జస్ట్ వీళ్ళు నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్కి సంబంధించి మాత్రమే క్వార్టర్ రిజల్ట్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అని తీసుకున్నారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టు రైజ్ అప్ టు 15,000 crores వయా షేర్ సేల్. సో షేర్ సేల్ ద్వారా 15,000 కోట్లని ఐసిఐసిఐ బ్యాంక్ రైజ్ చేయబోతుంది. అందుకే లాస్ట్ ఒక 2 to 3 days నుంచి స్టాక్లో జంప్ చూస్తున్నాము. క్యాపిటల్ దీనివల్ల ఈక్విటీ క్యాపిటల్ దాదాపు 200 basis points అంటే 2% దాకా పెరుగుతుందని చెప్తుంది కంపెనీ. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ కోవిడ్ అటాక్. సో క్లెయిమ్స్ బాగా పెరుగుతున్నాయి. క్లెయిమ్స్ దాదాపు ట్రిపుల్ అయ్యాయని చెప్పి వార్త. దాదాపు 562 కోట్లకి క్లెయిమ్స్ పెరిగాయి నెలలో అని చెప్పిన ఒక వార్త. సో కోవిడ్ బయట పెరిగే కొద్దీ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ దీన్ని వినియోగించుకుంటారు కాబట్టి ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక మేజర్ షాక్ లాంటి వార్తే. అండ్ స్పెసిఫిక్గా ఇది చూద్దాము. రిటైల్ ట్రేడ్స్ సర్జ్ టు 15-year హై యాజ్ ఇన్వెస్టర్స్ సీక్ టు రైడ్ ద రికవరీ. సో రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లని కమ్మేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి మనకి రిటైల్ ఇన్వెస్టర్ ఫోకస్ స్టాక్ మార్కెట్స్ మీదకి వచ్చింది. బ్యాంక్స్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవేవీ కాకుండా పూర్తిగా మార్కెట్స్ వైపు రిటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళుతున్నారు. 10 సంవత్సరాల ఆఫ్టర్ హిట్టింగ్ ఏ 10-year హై ఆఫ్ 68% ఇన్ జూన్, రిటైల్ పార్టిసిపేషన్ హ్యాస్ రైజన్ టు 72%. జూన్తో పోలిస్తే జూలైలో మరింతగా రిటైల్ పార్టిసిపేషన్ పెరిగింది. దాదాపు 72% పార్టిసిపేషన్ క్యాష్ మార్కెట్లో పెరిగింది. అట్ ది సేమ్ టైం హెచ్ఎన్ఐలు, ఎఫ్పిఐలు అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళ పార్టిసిపేషన్ 28% మాత్రమే తగ్గింది. 2005లో మాత్రమే ఇలాంటి సినారియో చూసాము. అండ్ 2003-07 పీక్ బుల్ మార్కెట్స్లో మాత్రమే ఇలాంటి ఈ స్థాయిలో రిటైల్ పార్టిసిపేషన్ కనిపించింది అని చెప్పి ఒక వార్త. సో మొత్తానికి రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. చాలా 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 ఫ్లోస్ మార్కెట్స్లోకి వస్తున్నాయి. చిన్న చితకా షేర్స్లో కూడా వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకి ఉంది. అండ్ ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుంది, నిజంగా బుల్ మార్కెట్స్లో పీక్ స్థాయిలో ఎట్లాంటి సినారియో ఉండేదో ఇప్పుడు అలాంటి సినారియో మళ్ళీ మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ ఈక్విటీ ఫండ్స్ సీ ఏ 95% ఫాల్ ఇన్ నెట్ ఫ్లోస్ ఇన్ జూన్. ఇది ఒక దానికి క్వైట్ ఆపోజిట్ వార్త. మ్యూచువల్ ఫండ్స్లోకి అంటే ఈక్విటీ ఫండ్స్లోకి నిధుల ఫ్లో 95% తగ్గింది జూన్ నెలలో. ఎందుకంటే జనాలు మ్యూచువల్ ఫండ్స్ రూట్ కాకుండా డైరెక్ట్ స్టాక్స్ రూట్లోకి రావడము. అండ్ దీనికి తోడు బాగా ఈ మధ్య వాళ్ళ ఫండ్ వాల్యూస్లో దెబ్బపడడం వల్ల చాలామంది డబ్బులు వెనక్కి తీసేసుకోవడం ఒకటి, అండ్ సిప్పులు ఆగిపోవడం లేదా ఆపేయడం.
అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది సిప్స్ని ఆపేస్తున్నారు. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కొన్ని కంపెనీస్ ఇప్పటికే సిప్ను ఆపుకునేందుకు, అంటే సిప్ పాస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా చాలామంది వినియోగించుకుంటారు. మొత్తానికైతే ఈక్విటీ ఫండ్స్ దగ్గర ఫ్లోస్ బాగా తగ్గాయి. దీనివల్ల ఏంటి దీనివల్ల మార్కెట్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్స్ భారీగా పడినప్పుడు సో మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ షేర్స్ని యావరేజ్ చేసుకునే వెసులుబాటు మ్యూచువల్ ఫండ్స్కి ఉండదు. ఎందుకంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ తగ్గిపోతే వాళ్ళకి ఏమవుతుందంటే కుషన్ ఉండదు. సో కుషన్ లేకపోతే మార్కెట్స్లో మరింత ఫాల్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఒక మేజర్ నెగిటివ్ న్యూస్ లాంటిదని చెప్పుకోవాలి. బట్ చూడాలి రాబోయే రోజులైనా కొద్ది గొప్ప రికవరీ అనేది సాధ్యపడుతుందో లేదో. అండ్ ఈ లాస్ట్ కోవిడ్ టైంలో నుంచి ఏ స్టాక్స్ బాగా పెరిగాయి, ఏ స్టాక్స్ అత్యద్భుతంగా రిటర్న్స్ ఇచ్చాయి లాక్డౌన్ టైంలో అని చెప్పి ఒక బ్యూటిఫుల్ న్యూస్ని ఎకనామిక్ టైమ్స్ కవర్ చేసింది. అందులో అదానీ గ్రీన్ ఎనర్జీ 207% పెరిగింది. మార్చి 27 నుంచి జూలై 7 వరకు అదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన రిటర్న్స్ 207%, వొడాఫోన్ ఐడియా 204%, జూబిలెంట్ లైవ్ 167%, అరబిందో ఫార్మా 164%, ఐడిబిఐ బ్యాంక్ 161%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 141%, బంధన్ బ్యాంక్ 126%, గ్లెన్మార్క్ ఫార్మా 122%, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 121%, ముత్తూట్ ఫైనాన్స్ 118%, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ BHEL 111%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 108%, రిలయన్స్ ఇండస్ట్రీస్, సింజిన్ ఇంటర్నేషనల్ 97%, మ్యాక్స్ ఫిన్ సర్వీసెస్ 95%, బేయర్ క్రాప్ 94%, మహీంద్రా అండ్ మహీంద్రా 91%, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 87%, మదర్సన్ సుమి 85%, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 82%, అమర్ రాజా బ్యాటరీస్ 82%. సో కొన్ని కంపెనీస్ మినహాయిస్తే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 90-95% కంపెనీస్ దాకా అత్యద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీసే. బట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దాదాపు 80-200% దాకా రిటర్న్స్ ఇచ్చాయంటే ఏ స్థాయిలో మార్కెట్స్ ఈ స్టాక్స్ని ఆదరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్డ్ స్టోరీ ఎకనామిక్ టైమ్స్లో అసలు ఎందుకు స్టాక్స్ పెరిగాయి, అంటే ఎందుకు ఈ హోప్ ర్యాలీ వచ్చిందన్న డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఒకసారి చూడొచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ మనకి ఒకసారి మార్నింగ్ profitmaster.in వెబ్సైట్లో దీని గురించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫాల్ ఇన్ వోడా ఐడియా సబ్స్క్రైబర్ నెంబర్స్ వరీస్ ప్రమోటర్స్. సో వోడాఫోన్ మీద ఆశలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకు సుప్రీంకోర్టుకు డబ్బు చెల్లిస్తుంది, అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే కంపెనీ ఫండమెంటల్స్ వీక్ అయిపోతున్నాయి. నెంబర్ 1, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. సబ్స్క్రైబర్ బేస్ కనుక తగ్గిపోతున్నట్టయితే కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. విత్ ద క్యారియర్ హ్యావింగ్ లాస్ట్ అబౌట్ 20 million సబ్స్క్రైబర్స్ టు కంపిటీషన్ ఇన్ ద 2 quarters ఆఫ్ మార్చ్, అంటే దాదాపు 2 కోట్ల మంది మనకి మార్చ్లో, అలాగే ఇంకా వీలవుతే ఇంకొక 15 మిలియన్లు, అంటే దాదాపు 1.5 కోటి మంది సబ్స్క్రైబర్ను జూన్ ఎండ్లోపు దాదాపు 3.5 కోట్ల మంది దగ్గర కస్టమర్స్ని వొడాఫోన్ ఐడియా కోల్పోయి ఉంటుంది అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్న పరిస్థితి. సో వొడాఫోన్ నిజంగా చెప్పాలి అంటే వొడాఫోన్ ఐడియా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ హర్ట్ కాకుండా ఉండాలంటే ఒక విషయం అయితే చెప్పచ్చు ఖచ్చితంగా. ఇంత పెద్ద ఈక్విటీతో కంపెనీ ముందుకు వెళ్ళి లాభాలు తెచ్చుకోవడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్, అసంభవం అన్న పదం వాడడంలో ఎలాంటి నామోషి పడాల్సిన అవసరం లేదు. సో కంపెనీ అప్పులన్నీ తీర్చేసి అంత పెద్ద ఈక్విటీతో లాభాలు ఇవ్వాలి అంటే మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ మిగిలిన కంపెనీస్ అన్నీ మూతపడి ఈ కంపెనీకి సబ్స్క్రైబర్స్ వస్తే తప్ప అది జరగని పని. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడి నుంచి బాగా పెరుగుతుంది, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అన్న ఆలోచనలో ఉంటే మాత్రం అయితే అవ్వచ్చేమో కానీ బట్ ఫండమెంటల్స్ ఆర్ నాట్ అట్ ఆల్ సపోర్టింగ్. అండ్ Q1 రెవెన్యూస్ ఆఫ్ నిఫ్టీ కంపెనీస్ మే సీ 23% డ్రాప్. ఇంతకుముందే ఫస్ట్ ఓపెనింగ్లో చెప్పుకున్నట్టు ఈసారి ఫస్ట్ క్వార్టర్లో అయితే కంపెనీస్ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా బ్యాంక్స్, ఫినాన్స్ అండ్ కన్జ్యూమర్ కంపెనీస్ మే లిమిట్ ఫాల్ ఇన్ ప్రాఫిట్ టు 6.9%. సో మిగిలిన కంపెనీస్ మీద ఇంపాక్ట్, రంగాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ బ్యాంక్స్, ఫినాన్స్ అండ్ కన్జ్యూమర్ కంపెనీస్ మాత్రం ఓవరాల్ నిఫ్టీ 50లో డ్రాప్ని అడ్డుకునేందుకు దోహదపడతాయి. ఈ 3 సెక్టార్స్ మెరుగ్గా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి ఒక వార్త. సో ఇది కూడా డీటెయిల్డ్గా ఏ రంగానికి ఆ రంగం ఇవ్వడం జరిగింది మనకి ఎకనామిక్ టైమ్స్లో. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ దీన్ని కూడా ఒకసారి చూడొచ్చు. అండ్ ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫ్లో స్లిప్ టు 4-year లో ఇన్ జూన్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. టాటాస్ ఇన్ టాక్స్ టు బై ఎయిర్ ఏషియా యూనిట్ స్టేక్
అట్ డిస్కౌంట్. సో టాటా సన్స్ మరీ ప్రయత్నాలు మీద చేస్తూనే ఉన్నారు. దాదాపు అది శతాబ్ద కాలం నుంచి అనుకుంటాను ఒక ఎయిర్లైన్ని ఓన్ చేసుకోవాలని చెప్పి రతన్ టాటా దగ్గర నుంచి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పటిదాకా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు అయితే టాటా గ్రూప్ లేదు. బట్ మళ్ళీ ఎయిర్ ఏషియాని పూర్తి స్థాయిలో వాటా కొనుగోలు చేసేందుకు డిస్కౌంట్తో టాటా సన్స్ యోచిస్తుందన్న వార్త మనం చూస్తున్నాము. సో మహారాష్ట్ర హోటల్స్ రీఓపెన్ బట్ నో రూమ్ ఫర్ ఎర్రర్. కొన్ని హోటల్ రేటెడ్ స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ కొద్దిగా ఉండొచ్చు. బట్ ఈ ఫియర్ మొత్తం పోవాలి. హోటల్స్ తెరిచినా కూడా బిజినెస్ యాక్టివిటీ బాగా పెరిగితే తప్ప మళ్ళీ హోటల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ రాదు. గూగుల్ మొబిలిటీ రిపోర్ట్ అనేది ఒకటి ఇచ్చింది. అంటే మన మూమెంట్స్ని ట్రాక్ చేస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ మొబిలిటీ దాని ప్రకారం సో పెరిగింది. గతంతో పోల్చుకున్నట్టయితే మూమెంట్స్ బాగా పెరిగాయి జనాల్లో. బట్ ఇది ఇంకా పూర్తి స్థాయిలో వస్తే తప్ప హోటల్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ మరింతగా ఉండకపోవచ్చు. స్ట్రీట్ సీజ్ నో షైన్ ఇన్ టైటాన్ జ్యువెలరీ బిజినెస్. సో టైటాన్ చెప్పింది జూన్తో పోలిస్తే, అంటే గత జూన్తో పోలిస్తే 70% దాకా సేల్స్ వచ్చాయి. 83% ఆఫ్ ది సేల్స్ అంటే వాళ్ళ స్టోర్స్ని తిరిగి ఓపెన్ చేశామని చెప్పినప్పటికీ మార్కెట్ మాత్రం దీన్ని పెద్దగా స్వాగతించలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు అంత ధైర్యంగా వెళ్ళి అంత ఎమర్జెన్సీగా గోల్డ్ కొనేసే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే టైటాన్ రిలేటెడ్ స్టాక్ ఓవరాల్గా నిఫ్టీ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్గా మనకి గ్రోత్ ఉన్నప్పటికీ ఎస్పెషల్లీ టైటాన్లో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. అందుకే టైటాన్ పెద్దగా రికార్డుల స్థాయిలో గ్రోత్ ట్రెజెక్టరీలో లేదని చెప్పచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఒకవేళ నుంచి కూడా మంచి డిప్స్ కనుక వచ్చినట్టయితే టైటాన్ లాంగ్ టర్మ్ కోసం పర్సీవ్ చేయొచ్చేమో. రోసరీ బయోటెక్ టు ఎండ్ ఐపీఓ లల్ అమిడ్ పాండమిక్. సో రోసరీ బయోటెక్ అనే స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఐపీఓకి వచ్చి ఈ టైంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సోమవారం రోజున ఐపీఓ ప్రారంభం కాబోతోంది. 4 నెలల ప్రైమరీ మార్కెట్లో వీక్నెస్ తర్వాత, అంటే ఎస్బీఐ వచ్చింది లాస్ట్ ఐపీఓ, అప్పటి నుంచి మార్కెట్లో స్టీప్ ఫాల్ మనం చూసాము. బట్ రికవరీ కూడా ఆ స్థాయిలో ఉంది. కానీ బట్ ఐపీఓకి జనాలు ఆ స్థాయిలో ఉత్సాహం చూపిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే రోజరీ ఐపీఓ మాత్రం ముందుకు వచ్చింది. ప్రైస్ బ్యాండ్ 423, 425 మధ్య ఐపీఓకి వస్తుంది. దాదాపు 500 కోట్లు టాప్ ఎండ్తో చూస్తే ఐపీఓ సైజ్ వర్కౌట్స్ నియర్లీ 500 crores, 500 కోట్ల రూపాయల దాకా సమీకరించాలని చెప్పి మార్కెట్స్ చూస్తుంది. సో ఇది రోజరీ బయోటెక్ సంబంధించిన న్యూస్. అండ్ మింట్లో మనం ఒకసారి చూస్తే లాక్డౌన్ హర్ట్ లిక్కర్, సిగరెట్ అండ్ స్కిన్ కేర్ సేల్స్ అన్నది ఒక రిపోర్ట్. ఈ కంపెనీస్ మీద ఎఫెక్ట్ చూపించింది లాక్డౌన్ అనేది ఒక వార్త. అండ్ సిప్లా ఈ జెనరిక్ వర్షన్ రెమిడిసివిర్ని 4,000 రూపాయల దాకా పెట్టింది. ఒక్కొక్క వైల్ నిర్ధారించింది ధరని 4,000 రూపీస్. మిగిలిన రైవల్స్ కంటే తక్కువ ధరకి సిప్లా ఇస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెమిడిసివిర్ కానీ ఆర్ఎల్సి పిపావిర్ కానీ మిగిలిన ఏ డ్రగ్ అయినా సరే కోవిడ్కి సంబంధించి బాగా తక్కువకైతే అమ్ముతున్నారు. బాగా అంటే కాంపిటీషన్ అయితే బాగా పెరిగిపోయింది. బయట బ్లాక్ మార్కెట్లో కూడా వీటిని అమ్మే పరిస్థితి ఉందని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనా కొత్త కంపెనీకి డ్రగ్ వచ్చిందంటే ఎగబడి కొనకుండా ఆ స్టాక్స్ని, ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి వాటి నుంచి కాస్త దూరంగా ఉంటే మంచిది అనేది సలహా. ఇక కొంతమంది ఫ్యూచర్స్ గురించి అడుగుతున్నారు. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పి. సో శేషు గారు ఫ్యూచర్స్ ట్రేడింగ్ సంబంధించి, అంటే ఫ్యూచర్స్లో కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది బట్ రివార్డ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ సంబంధించి, ఫ్యూచర్స్కి సంబంధించిన కాల్స్ కూడా మీరు కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి profitmaster.in వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి మర్చిపోకుండా చూడండి. అండ్ అరవింద్ గారికి సంబంధించిన వెబినార్ మనకి సాటర్డే సండే 2 రోజులు జరగబోతోంది. రాత్రి 7 నుంచి 9 వరకు ఉంటుంది. సో చాలామంది వర్కింగ్ క్లాస్ పీపుల్ రిక్వెస్ట్ చేశారు ఈవినింగ్ పూట పెట్టినట్టయితే తమకి వెసులుబాటుగా ఉంటుందని చెప్పి. సో సాటర్డే సండే 2 days 7 to 9, 9:30 వరకు ఈ వెబినార్ అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ ఎలా చూడాలి, ఒక స్టాక్కి, ఒక కంపెనీకి, ఒక సెక్టార్ అన్న చాలా డీటెయిల్ అనాలిసిస్ మనం మాట్లాడుకుంటాం. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి, ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఆ నోట్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.